ఏండే మా వాడు వీడియోలో సబ్స్క్రైబ్ అంట చేసేయండి, చేసేస్తే ఎక్కడ చాలు మాట మరి సబ్స్క్రైబర్లు తక్కువ ఉందని చెప్పేసి రోజు ఏడొస్తున్నాడు. కొంచెం సబ్స్క్రైబ్ అంటే చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేస్తే మీకే బోల్డ్ వీడియోలు పంపిస్తాడు. సైడ్ రైట్ సైడ్ ఏదో బటన్ ఉంటుంది కదా, ఇక్కడ కదరా, చేసేయండి. హాయ్ నమస్తే, దిస్ యువర్ మహేష్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. బిగ్ బాస్ 9 చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ 9లో కామనర్స్కి ఆడే గేమ్ అయితే చాలా చెత్తగా ఉందని చెప్పేసి నేనైతే క్లియర్గా చెప్తా. వాళ్ళు ఆడే గేమ్ కన్నా వాళ్ళు ఆడే పాలిటిక్స్, వాళ్ళ డామినేషన్, మేమే యజమానులో మాదే ఇల్లు, మా ఇంటికి రెంట్కి వచ్చారు వీళ్ళు అన్న టైపు చూస్తున్నారు. అరే బాబు, మీరు అగ్ని పరీక్ష గేమ్ ఆడేసి వెళ్ళారు. అగ్ని పరీక్ష తర్వాత ఎంతో పెద్ద గేమ్ అనేది అగ్ని పరీక్ష. మీరు సెలబ్రిటీ లెవెల్స్కి వెళ్ళాలి అనుకుంటే సెలబ్రిటీస్కి కూడా ఒక విలువ ఇస్తే మంచిది. మీ ఇంటికి రావడానికి పర్మిషన్ అనేది ప్రతిసారి అడగాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పలే. కొన్నిట్లకి అడగాలి, కొన్నిట్లకి అడగకూడదు, అది రూల్ అది. అంతేగాని మీరు ఈవెన్ మీ జడ్జి దగ్గర కూడా, ఈవెన్ నాగార్జున గారి దగ్గర కూడా కాళ్ళ మీద కాలు వేసుకొని మీరు నుంచోవడం, కూర్చోవడం అవన్నీ చేస్తుంటే ఎవరికి నచ్చట్లే. బయట కామనర్స్కి ఉండే విలువ మేము ఏదో ఇంక్రీజ్ చేసుకొని యాజ్ ఎ కామనర్గా మీకు ఏదో ఓటింగ్స్ పడాలని చెప్పేసి మేము మీ దగ్గర ఎటువంటిది ఏమీ ఆశించకుండా మీకు ఓట్స్ పడాలని చెప్పేసి ఎంతో ఇంట్రెస్టింగ్గా వీడియోస్ చేసుకుంటూ మీకోసం పెట్టాం. అగ్ని పరీక్షలో కామనర్స్ వెళ్ళాలి అని చెప్పేసి. కానీ మీరు ఆడే గేమ్ చూస్తుంటే ఎందుకురా మీకు మేము సపోర్ట్ చేసాము, వీళ్ళకా మేము సపోర్ట్ చేసి బిగ్ బాస్ పంపించాము అన్నట్టుగా ఉంది. దయచేసి మీరు గేమ్ ఆడండి. మీరు గేమ్ ఆడితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేగాని ఏదో లాజికల్గా పాలిటిక్స్ ఆడుకుంటూ మీకు మీరే రాజులు అనుకుంటే అది అవ్వదు. మీరు గేమ్ ఆడట్లే, నిజాయితీగా నేను చెప్తుంది, మీరు గేమ్ ఆడట్లే. అక్కడ గేమ్ ఆడుతుంది సెలబ్రిటీసే. రామురాతలు ఆడుతున్నాడు, సుమన్ శెట్టి ఆడుతున్నాడు, భరణి ఆడుతున్నారు, సంజన ఆడుతుంది, తనుజ ఆడుతుంది, గీత రీతు చౌదరి ఆడుతుంది. వీళ్ళు ఆడుతున్నారు గేమ్స్. ఫ్లోరాష్ అయినా కొంచెం గేమ్ ఇంప్రూవ్ చేస్తుంది. మీరేం ఆడుతున్నారు? మీరు ఎలా ఉన్నారంటే కాళ్ళ మీద కాలు వేసుకొని మీరు రాజు. ఎక్కడో దగ్గర మనీష్ మర్యాద తన టాలెంట్ ఏదో చూపిద్దాం అనుకుంటున్నాడు, ఆ టాలెంట్ బయటికి రావట్లేదు. హరీష్ మొన్నటి వరకు టాలెంట్ చూపించారు, తొక్కేశారు మీరు. హరీష్ టాలెంట్ తొక్కిస్తారు. ఇప్పుడు ప్రియా, శ్రీజ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ డెమెన్ పవన్ ఉన్నారా అంటే స్టైల్గా అటు ఇటు తిరగడానికే తప్ప దేనికి పనికి రావట్లేదు. మీరు మీ గేమ్ని చూస్తుంటే మీకు ఎందుకు ఓట్లు వేసేసి పంపించామా అన్నట్టుగా మాకుంది. సో దయచేసి మీరు గేమ్ ఆడండి. మీరు గేమ్ ఆడితే మాకే ఇంట్రెస్ట్ వస్తుంది చూడడానికి. మీరు గేమ్ ఆడకుండా ఏదో మీకు మీరే అన్నట్టుగా మీరు ఉంటే మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు చూడడానికి. గేమ్ని బిగ్ బాస్ అనేది ఇంతకుముందు బిగ్ బాస్లాగా ఈ బిగ్ బాస్ చూడకపోదానికి కారణం అదే. టీఆర్పీ రేటింగ్ పడిపోదానికి కూడా మీ కామనర్సే. దయచేసి మీరు బిగ్ బాస్ని చూడాలి అనుకున్న ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ కలిగించేటట్టుగా ఉండాలి. అరే బాబు, నేను డైరెక్ట్గా మీకు చెప్తున్న, తెల్లవారు లేచేసి ఇంతకుముందు బిగ్ బాస్లోనైతే సాంగ్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఏదో మేకప్ కొట్టుకొని ఉండేవారు. మీరు మేకప్ కొట్టట్లేదు, మీ ముఖాలే చూడడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు మెయిన్లీ. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే దయచేసి మేకప్లు ఏదో కొట్టుకోండి, చూడడానికైనా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇతను గేమ్ ఆడట్లే, మీ ఫేస్లో చూడబోద్ది ఎట్లా, మీకు ఓటింగ్స్ వేయబోద్ది ఎట్లా, ఏంటి అసలు అది? మీరు కామనర్స్. సెలబ్రిటీస్ అయితే వాళ్ళ సెలబ్రిటీస్ ఎందుకు అవుతారు తెలుసా? ఎంతో కష్టాలు పడి వేరే ఏదో డిఫెన్స్ చేసుకొని మూవీస్లోని దాంట్లో ఎవ్వడికి తక్కువ అంచనా వేయొద్దు మీరు. మొన్న ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్గా మీరు వచ్చేసి దానికి మీరు సపోర్ట్ తీసుకొని మేము వేసిన ఓటింగ్స్ వల్ల మీరు బిగ్ బాస్కి వెళ్ళారు. అదేనా కాపాడుకోండి. సెలబ్రిటీస్తో పోటీ పడండి ఎక్కడ, ఫిజికల్ టాస్క్ల్లో అక్కడ. కానీ మేమే డామినేటర్లా ఇలా కాళ్ళ మీద కాలు వేసుకొని ఇలా భుజాలు నడుపుకుంటూ ఎందుకు అవి మేకప్లు కొట్టుకోవట్లేదు. నిజంగా చెప్పాలి అంటే 9:30కి బిగ్ బాస్ షో ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకప్పుడు వెయిట్ చేసేవాడిని. కానీ ఇప్పుడు షోనా పర్లేదులే, అయిపోయి తర్వాత చూద్దాం, లేకపోతే లేదు, దానివల్ల అవుతుంది. మా టీవీ టీఆర్పీ రేటింగ్స్లోని పడిపోదానికి కారణం కామనర్సే. ఒకప్పుడు కామనర్స్తో పోటీ ఏంటి, సెలబ్రిటీస్ పెద్ద తోపులా అని చెప్పేసి నేనే చెప్పేవాడిని. ఇప్పుడు ఎందుకు వెళ్ళారా మీరు? మీ 5-6 ప్లేసెస్లోని ఏదో సెలబ్రిటీస్ వస్తే వాళ్ళ మొఖాలు చూసాను సరే బాగుండేది ఆ మొఖం అనిపిస్తుంది. ఇప్పుడు తప్పు లేదు, సీరియస్లీ తప్పు లేదు. మా టీవీ వాళ్ళకి ఇచ్చిందే మేము, ఆ బిగ్ బాస్ షోకి ఇచ్చిందే మేము. కానీ ఇప్పుడు మేమే కొట్టుకుంటున్నాం కొబ్బరికాయలు ఎట్టుకొని, ఎందుకు కామనర్స్ని పంపించామా అని చెప్పేసి. ఈ వీడియో చూస్తున్న కామనర్స్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అసలు ఆలోచించండి. ఇప్పుడు
మీరు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఏ సోషల్ నెట్వర్క్ వెళ్ళి చూసినా కూడా టాప్లో ఉన్నది ఎవరు తెలుసా? సుమన్ శెట్టి ఉన్నారు. సుమన్ శెట్టి గారు టాప్లో ఉన్నారు. ఏమో రేపు బిగ్ బాస్ 9 విన్నర్ సుమన్ శెట్టి అవ్వచ్చేమో. 99% అతనిదే ఓటింగ్ ఉంది. దాని తర్వాత తనూజ ఆయన ఇమాన్యుల్ కనపడుతున్నాడు అంతే. మీరెక్కడ దరిదాపుల్లో కూడా లేరు. మీరు ఇలా ఆడుతుంటే దరిదాపుల్లో కాదు, అంచుల్లో నుంచి కూడా పరారు మీరైతే కష్టం అబ్బా. 3rd, 4th, 5th వీక్లోనే కామనర్స్ అవుట్ అవుతారేమో అనిపిస్తుంది నాకు. టోటల్గా అందరు అవుట్ అవుతారో అనిపిస్తుంది నాకు. ఇలాగ ఆడొద్దు. మీకు మేము ఇంట్రెస్టింగ్గా చూపించుకోవాలి. అరే మా కామనర్స్ వెళ్ళారా బిగ్ బాస్కి, ఫోన్లో ఎప్పటి నుంచి ఆడుతున్నారా, ఫస్ట్ 2-3 వీక్స్ వాళ్ళు తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు తెలుసుకున్నారా అన్నట్టుగా ఉండాలి. పోనీ 2nd వీక్ స్టార్ట్ అయిపోయింది, 3rd, 4th డే ఈరోజు. కొంచెం మీరు గేమ్ని ఇంప్రూవ్మెంట్ చేయండి. మీరు మాటల్లోనే అది చూపిస్తున్నారు తప్ప దేంట్లో వెళ్తున్నారు, తింటున్నారు, కూర్చుంటున్నారు, వస్తున్నారు, వాళ్ళతో బాటాగానే పెడుతున్నారు అంతే. వీళ్ళైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు సూపర్గా వాళ్ళ టాలెంట్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. రామురాతోడు సుమన్ శెట్టి అయితే కిచెన్ రూమ్ మొత్తం క్లీన్ చేసి దొబ్బుతున్నారు. వాళ్ళు ఎంత బాగా చేసుకుంటున్నారు అంత బాగా చేస్తున్నారు. మీరు ఎక్కడ మిస్టేక్ ఏంటి అసలు? మీరు గేమ్ మీ డామినేషన్ చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది. ఇప్పటికే నేను షో చూడట్లే. ఇప్పుడు నేను వీడియో పెట్టడానికి కూడా కారణం అదే. షో చూడబుద్ది ఇట్లా. దయచేసి బిగ్ బాస్ 9 ప్రేక్షకులారా ఇది ఆలోచించుకోండి. కామనర్స్ గేమ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మీరు బూస్టప్ ఇవ్వండి. ఇది బిగ్ బాస్ వరకు వెళ్ళాలి. ఇది బూస్టప్ ఇస్తేనే అవుతుంది. వాళ్ళ గేమ్ అనేది రావాలి. అది తప్ప ఇంకేమీ కాదు. థ్యాంక్ యూ. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నాలాంటి కొత్త యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నేను రియల్గా ఉన్నదే చెప్తున్నా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. కింద పక్కన సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది. దయచేసి అక్కడ సబ్స్క్రైబ్ అని బటన్ దగ్గర కొట్టండి. కొత్త యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్.